లక్షల్లో పెట్టుబడులు పెట్టినా పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు నల్గొండ జిల్లా రైతులు. తొలకరితో పులకరించిన అన్నదాత ఈసారి తమ కష్టాలకు ముగింపు దొరుకుతుందని ఎంతో ఆశపడి అప్పులు తెచ్చి మరీ పంటను సాగు చేశారు. అయితే వరుణుడు మొహం చాటేయడంతో తమను ఆదుకునేవారెవరని దిగులు పడుతున్నారు. నల్గొండ జిల్లాలో పత్తి బాగా వేస్తారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో విత్తిన విత్తనాలు పూర్తిగా మొలకెత్తక వృధా అయ్యాయి. అయినా ఎంతో ఆశతో రెండవసారి విత్తనాలు వేశారు. ఇప్పుడు కూడా రైతుల ఆశలు అడియాసలయ్యాయి. జిల్లాలో నెలకొన్న పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో లక్ష్మారెడ్డి కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుంది. లక్ష్మారెడ్డిది నల్గొండ మండలం దోమలపల్లి గ్రామం. సీజన్ ప్రారంభంలో వర్షం మురిపించడంతో ఉన్న 10 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశారు. ₹1,00,000 పైన పెట్టుబడి పెట్టాడు. కిరాయి అరకలకు, కూలీలకు మరో 1,00,000 ఖర్చు చేశారు. కానీ విత్తనాలు మొలకెత్తలేదు. కొన్ని మొలకెత్తినా ఎండిపోతున్నాయి. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో లేదో తెలియని పరిస్థితి. అతని 2 పిల్లలు ప్రైవేట్ బడిలో చదువుతున్నారు. 2 ఏళ్లుగా ఆదాయం లేక వారి చదువుకు ఆటంకం కలిగింది. పత్తి పంట పండితేనే వీరి పిల్లలకు ఫీజులు చెల్లించేది. ప్రస్తుతం వారిద్దరూ వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు సహాయం అందిస్తున్నారు. ఒక 4-5 రోజుల్లో వర్షం పడితేనే దానికి ఏమైనా పెట్టుబడి వెళ్తుంది, కానీ లేకుంటే మాత్రం దానికి అడుగంటి పోవాల్సిందే. మేము దీని మీద ఆధారపడి ఉంటున్నాం. మా బతుకులే వేస్ట్ అయితే మేము బజారు పడే పరిస్థితి ఉంది మాది. బ్యాంకు రుణాలు కూడా వడ్డీ లేకుండా అంటారు. వడ్డీ లేకుండా వీళ్ళు ఏవి ఇస్తలేరు మాకు. ఏమైనా రుణాలు గట్రా ఏమైనా మాఫీ చేస్తే చేయవలసిందే, లేకపోతే మా పరిస్థితికి అడగంటి పోవాల్సిందే. మేము రోడ్డు మీద పడవలసిందే మా బతుకులని. ఇక లక్ష్మారెడ్డి సోదరుడు సత్తిరెడ్డి పరిస్థితి అలాగే ఉంది. ఈయన 10 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసి వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామంటున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేశారు. పత్తి విత్తనాల దగ్గర నుండి పురుగు మందుల వరకు విపరీతంగా రేట్లు పెరిగినా పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8 ఎకరాలు వేసిన, ఇదివరకు ₹1,00,000 పెట్టిన పెట్టుబడి ఇంకా 1,00,000 దాకా అవుతాయి. ఇప్పుడు వర్షం పడతట్లేదు. ఇప్పుడు పైకి మొఖాన చూస్తే వాన లేదు, ఏది లేదు. చూస్తున్నాం మేము. మాకంతా పరిస్థితి అయోమయంగా ఉంది. రుణాలు మాఫీ ఇస్తారేమంటే అవి ఇస్తలేరు. ఇప్పుడు కొత్త లోన్లు కూడా ఇస్తలేరు. వాతావరణ పరిస్థితులు సరిగా లేక ఖరీఫ్లో సాగు విస్తీర్ణం 54% తగ్గిపోయింది. సాగు విస్తీర్ణం సగానికి తగ్గగా వేసుకున్న దాంట్లో సగానికి పైగా పంట దెబ్బతిన్నది. రబీలో ఆర్థికంగా నష్టపోయిన రైతులు ఖరీఫ్లోనూ కోలుకోలేని విధంగా దెబ్బతినాల్సొచ్చింది. అప్పుల్లో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగం భరోసా కోసం ఎదురుచూస్తోంది. ఓవైపు అడగంటిపోయిన భూగర్భ జలాలతో ఇబ్బంది పడుతున్న రైతులకి ఈ వరుణదేవుడు కూడా దోబుచ్చులాడుతుండు. దాంతో సరైన సమయానికి వర్షాలు లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళని పరిస్థితి ఈ అన్నదాతలది. ఇక సరైన సమయానికి బ్యాంకు రుణాలు కూడా ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాత అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాల్సిన దుస్థితి నెలకొంది నల్గొండ జిల్లాలో. ఇప్పటికైనా తెలంగాణ సర్కారు కూడా త్వరితగతిన బ్యాంకు రుణాలు ఇప్పించడంతో పాటు అటు రైతులను కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నారు అన్నదాత. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.